హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఈరోజు వాటర్ పార్క్కి వెళ్తున్నాం. చూడండి గాయ్స్, ఎలా ఉందో రోడ్డు. మా వాళ్ళు వెనక వస్తున్నారు. చూడండి రోడ్ ఎలా ఉందో కనిపిస్తుంది. బాగా మంది ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. చాలా బురద ఉంది. ఎంతైనా పెద్ద పెద్ద వెహికల్ వెళ్ళేదానికి బాగా కష్టం అనిపించింది. మేము వచ్చినామంటే అంటే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే 2-3 వెళ్ళాలంటే బాగా కష్టం ఉంటుంది. మేము దానికైనా వెళ్ళినాం. చూడండి ఎలా వెళ్తున్నాము. మా వాళ్ళు ముందెళ్ళి పోతున్నారు. ఆఖరి అయితే ఆ ఊర్లోకి వచ్చి చేరినాం. ఇటుకి వెళ్ళి రైట్ సైడ్ తిరగాలి. తిరిగితే దగ్గరికి వస్తుందంటాడు. ఏదో ఊరు గూడెంకి వచ్చి చేరినాం. రైట్ సైడ్ ఊర్లో కూడా అలానే బురద ఉంది. ఎంత బురద ఉంది చూడండి. చూడండి మేము ఇంకా చేరుకోలేదు. ఇక్కడ ఒక చిన్న వాగు లాంటిది ఉన్నది. ఇక్కడ బండ్లు వెళ్ళాయి అంటున్నారు. అందుకే మావాడు బండి ఇక్కడ పెట్టినాం. బాగా మంది పోయిళ్ళు. బండ్లు అటు చాలా మంది ఉన్నాయి. వీడికెళ్ళి ఎన్ని కిలోమీటర్ రావాలి? అరే ఇంకెన్ని కిలోమీటర్ నడవాలరా? మావాడు వెళ్తే అంటున్నారు. మరి వాడు వెళ్తున్నారు. చూడండి ఇగో బండ్లు వెళ్ళాయి అంటున్నాం. మేము ఆడికి వెళ్ళి చూస్తాం బండ్లు వెళ్తాయో వెళ్ళాయో అని. శ్రీకాంత్, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎలా అనిపిస్తుంది? నాకు మొత్తం చెప్పులు కూడా ఇస్తాను. చెప్పులలో శైలి పట్టుకున్నాడు మావాడు. మా చెప్పులు లేకపోతున్నాడు. మేము ఇంకా ఈడికెళ్ళి ఈడ బండ్లు పెట్టినామని నడుచుకుంటూ వెళ్ళినాం అనుకో, చాలా దూరం ఉంది. ఇంకా ఒక 5 కిలోమీటర్ ఉంటే అటు ఇటు ఆ లోపలికి వెళ్ళాలంటే 5-3 కిలోమీటర్ అన్నారు. బండ్లు వెళ్ళడు బాగా కష్టం ఉన్నది. చూడండి ఇది మేము ఇదే అనుకున్నాం. ఇది కాదు మాది. బండ్లు వెళ్ళాయి. ఒక షార్ట్ కట్ పోయిదాం అంటున్నారు. ఈడ బండ్లు వెళ్ళాయి. ఇదే బాగలేదా చెప్పులు. ఇగో ఇది బురదుంది బాగా. ఈ బురదకైనా వెళ్తున్నాం. చెప్పులు వెళ్ళాయిరా అంటే బండి ఎక్కడికి వెళ్తారా? కూర్చున్నాం అంతే. వాడు ఆయన లాగేసిల్లారా? ఆయన లాగేసినప్పుడు ఇగో ఇది బాగా బుర్తున్నది. సంజయ్ రే మాకు తవ్వదలు అది చూడండి. ఏ రండ్రా బాబు ఈ తవ్వ వీడికెళ్ళి అక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరికి నడవాలి. చెప్పరా? ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ పోవాలంటే చెంబు అవుతుంది ఫ్రెండ్స్. చెంబు అయితే అంటుండే. అంటే మా వాడు మొన్న వచ్చిండు. నేను ఒకసారి వచ్చినది బండి క్లియర్గా ఆడికి కొంచెం పోయినాం. మా వాళ్ళు మొన్న వచ్చినప్పుడు అయితే బండి ఇదే సైడ్ పెట్టినాం అన్నా అంటున్నారు. ఆయన లాగేసిరా. ఆయన లాగేసి వస్తాను మా వాడు. ఇగో ఇది రోడ్డు. అంటే చిన్న రోడే, బాగా బురదున్నది. వీడికెళ్ళి నడవాలి. ఏడికి ఆ గుట్టగాడి నడవాలి. మావాడు సంజయుడు చెప్తున్నాడు, మాకు తెలుసు అన్నది పోయిదాం అంటున్నాడు. ఇంత నేనేమంటాను, అందరు కలిసి పోయిదాంరా. ఇంకా వస్తుంది ఆడ బండి చూపెట్టినా మీకు ఎలా అనిపిస్తుంది చూడండి. బాగా దిగబడ్డది బండి. మీకు ఊరి దగ్గరికి వెళ్ళినాక వీడియో చూపిస్తాం మళ్ళీ. చూడండి ఇప్పుడే అందినాం. ఇంత చూడండి ఎంత బురదున్నదో చూపిస్తా. బురద చూసారుగా. ఇగో మేము వచ్చినాం. ఎవరు వచ్చారు నాతోటి? అందరు వచ్చారు. మావాడు ఇంకొకడు బళ్ళు అట్టే పెడతాను పోయిండు. అని మావానికి ఒక్కరికి చాబీలు ఇచ్చిండు పెట్టాను. వీళ్ళు కొందరు బళ్ళు ఇస్తాను ఉరికేస్తాను మావాడు. ఇంకా చాలా మంది వస్తున్నారు అటు. ఆడ పోయినాక మీకు ఇగో ఊర్లోకి అయితే వచ్చినాం. బాగా దూరం ఉండి నడిచినాం. ఎంత దూరంకి వెళ్ళి చూడండి. ఇగో అరే ఎలా అనిపిస్తుందిరా మీకు? కాళ్ళు వస్తాయా? ఎంత దూరం ఉన్నదిరా? 2 కిలోమీటర్లు. 2020లో పోయినారా? ఇంత నాకు అంత గుర్తులేదు. అంటే ఇది ఏ ఊర్రా? మల్లాడు. పోయిన తెలియని చెప్పులురా. అంటే శ్రీపల్లి. శివపల్లి కాడికి శివపల్లి కాడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది?
ఇప్పుడు 1 కిలోమీటర్ నడిచాం అనుకో మళ్ళీ ఇడికి ఎంత ఉంటుంది? ఏమన్నా షార్ట్ కట్లు ఉన్నాయా లేకుంటే షార్ట్ కట్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ షార్ట్ కానీ ఇట్లా సాగర్ పోయిన అట్లా ఒకడా ఇట ఊర్లోకి తోరాలి. ఇక నీళ్ళు ఉంటే గిట్ల పోయిదాం. ఇట్లా పోయిదా అంటే షాప్ ఉన్నట్టేనో అంటే షాప్ అంటే షాప కాదు షాపు అంటే దుకాణం. మేము దుకాణం అంటాం. మేము ఇట్లా షార్ట్ కట్ పోయిట్లాట ఇక పూర్తి అద్దు దుర్గకొల్లి అంత ప్రయోగం చేయకొల్లి. ఇగో మేము అనుకుంటే మాకన్నా ముందు చాలా మంది వచ్చిన్నారు, మాకన్నా ముందే పోయి ఉన్నారు, ఇంకెనక వస్తున్నారు. ఆడ వెళ్ళినాక మీకు చూపిస్తా ఎంతమంది వచ్చిందో ఎంతమంది లేదో చూపిస్తా. అది ఇడికి లేడు ఎట్లా ఒకరా స్కూల్ తీసినాక ఇంత ఇది మా చిన్నప్పుడు నేను అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది 2020 వచ్చిందా ఇక్కడ దేవుడు ఇట్లా ఎట్లా వెళ్ళరా షార్ట్ కట్ట శివపల్లి ఊరట. చింతలమారి మన మండలే ఇంత అంటే అక్కడ ఇక్కడ ముంగడ పోయినాక ఇది ఊరు. ఇడికెళ్ళి రైట్ సైడ్ తిరుగుడారా? రైట్ సైడ్ తిరుగు అంటాడు. అంటే షార్ట్ కానీ మామూలు తెలుసు. మా శ్రీకాంత్ వెనక వస్తున్నాడు, వాడు ఎప్పుడు చూడలే పోవాలి అన్నడైతే ఆయన గురించి ఇవ్వాల పోతున్నాం. మేమే పోతున్నాం. చెప్పరా శ్రీకాంత్ నీకు ఎలా అనిపిస్తుందా? ఆయనక ఇంకా చాలా మంది వస్తున్నారు. ఆడికి పోయినాక పక్కదు పెడతా ఎట్లున్నదో ఆటపాలు ఎట్లున్నదో ఏమవుతుందో నీకు అన్ని పెడతాడండి అమ్మాయిలు. అరే అమ్మాయిలు అరే అంటే ఈతో కాదా ఇది షార్ట్ కట్ట మామూలు. ఒక షార్ట్ కట్ అంటే ఇంకో షార్ట్ కట్ తీసిళ్ళు. ఇది షార్ట్ కట్ ఏడెళ్తా తెలియదు. అంటే వర్షాకాలం రల్లి ఇంకా చెప్పులు వేసుకోక రాకుల్ది. చెప్పులు వేసుకొని వచ్చిందనుకో ఇగో 4 ఎకరా అయితే ఇగో చూశారుగా దానికి బాగా ఉదిగా పడుతున్నాయి చెప్పులు. మామూలు తీరురా వెళ్ళేరా అన్నారు. అయినా కానీ ఇళ్ళలే ఎక్కడ తింటావు మామూలు చెప్పులు చేతిలో పట్టుకొని పోతాడు. అగో ముంగటావు తెలుసా? అగో చెప్పులు ముంగట పట్టుకొని పోతాడు. నేనేమో ఇలా నడుస్తాను చెప్పు గుర్తున్నది. ఇది ఇంకో షార్ట్ కట్టట. నేను ఒకటి షార్ట్ కట్ట అనుకున్నా. ఇగో మామూలు చెప్పులు చూడు. అరే సాగర్ ఆగరు చెప్పులు ఎందుకు ఎత్తుకున్నావురా? అది అప్పుడు చెప్పిల్లు గారా వెళ్ళయిరా అని చెప్పిళ్ళు విన్నావు? ఇగో బాగా ఈ పొలం పొంట అంటే చుట్టూ ఎట్లా పోతా మామూలుకి తెలుసు. మొన్న వచ్చిళ్ళు పోతాళ్ళు. ఇది నేను ఆసారి వచ్చినప్పుడు అయితే 2020లో అంటే ఈ షార్ట్ కట్ రాలే. ఓ అలా వెళ్ళినాం బండి సీదా ఆడిపోయింది. దసరా మూమెంట్ అంటే దసరా మంచిగా ఉంటుంది అన్నట్టు. అంటే బండ్లు ఆడికెళ్తాయి. అది మామూలు దొయ్యలు వంట అన్నీ తింపుకుంటూ పోతాళ్ళు. షార్ట్ కట్ అంటే వాళ్ళు ఏమన్నా పోయినా మా ముంచిల్లో లేని కోసం. ఇగో కోనేరు అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి. మామూలు గుర్తాలుగో ఘోరం గుర్తాలు ముంగట. ఇగో మామూలు చెప్పులు అద్దురా అంటే ఇల్లు ఇగో చేలు పట్టుకొని నడుస్తాండు. ఒకటే తీరు నడుస్తాను. నేనే నడతలే ఇంత చెప్పులు పట్టుకొని వేసుకొని పోతాను. ఇగో అందరం నేను చెప్పిన ఆఖరికి వస్తే ఇగో నేను కూడా పట్టుకున్నాను. బాగున్నదా? చెప్పులు అద్దురా అని చెప్పి అంటే నేను ఇంటానా నడతేరా అని నే అన్నా. అంటే అన్నాడు ఓ తిరిగి చెప్పులు తెగినాయి. అది నేను కూడా మోసుకొని పోతాను అనుకోలే. అంటే బాట కదా కంపెనీ గట్టిగా ఉంటా అనుకుంటే బాట కంపెనీ కూడా గట్టిగా ఉన్నది. శ్రీకాంత్ అంటాను బాట అంటాను కింద మామూలు ముంగట నడుతుంది. ఇంకో ఆడికి పోయితే పెద్ద రోడ్డు అంటే రోడ్ ఆరస్తుంది. రోడ్ అంటే రోడ్ కదా తవ్వ అంటే వాటర్ ఏమన్నా వాటర్ వాటర్ పోయి తవ్వ వస్తుందట. వాటర్ పార్క్ అంటుండే వాడు. సో అన్న ఈరోజు గూడెం వాటర్ పాలిపోతున్నాం, తోవలో ఉన్నాం. ఓ మా గాయ్స్ ఇట్లుంటే ఒకటి ఇట్లా వెళ్ళాలి, ఒకటి ఇట్లా ఇంకోటి ఇట్లా వెళ్ళాలి. బాలేందేలే జాటేందేలే అంటారు. మరి బల్లే వెళ్ళాలి మా చెప్పులు వెళ్ళాలి అంటే దాని ఎక్కడికి వెళ్ళి మూసుకొని వస్తాం ఇక్కడ చెప్పండి. ఇక్కడ గ్రౌండ్ ఈడైతే గ్రౌండ్ మంచిగా ఉన్నది కానీ
మా ఊర్లో ఇంత కూడా ఉంది, ఒక జాగా కూడా ఉంది, ఒక ఇంచు కూడా ఉండదు గ్రౌండ్. కిలోమీటర్ ఉంటుంది వాటర్ ఫాల్. లొకేషన్ అయితే మస్తు ఉంటాయి. అన్నగా అయితే ఇక 6 ప్యాక్ మావాడు ఆయి చెప్పు ఒక్కసారి ఆయి. అరే ఈతో కూడా సార్ ఈతో వచ్చేది ఈ బండిలు వచ్చేతో ఇది ఇక్కడ వెళ్తున్నా షార్ట్ కట్ అంటే ఇదా ఇదేనా ఇటు షార్ట్ కట్ షార్ట్ కట్ అంటే ఇది ఈతో పొడుగు బాగా పొడుగు ఉంటుంది, 1 కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది. చూపెట్టాం రూటు శ్రీకాంత్, ఇది రూటారా బాబు? ఫస్ట్ టైమా? సంజీవ్ మా వాళ్ళు తెలిసింది, మాకు కూడా తెలుసు. ఇంత వాళ్ళు ముంగడ తీస్తారు షార్ట్ కట్ తీస్తారు. ఏ షార్ట్ కట్ ఏ మూల తీస్తారు తెలియదు. దగ్గరికి వచ్చినామంటాడు. లొకేషన్ బాగుంది చూడండి. వాచ్ ఇగో ఇక ఈడికెళ్ళి దగ్గరికి వచ్చినాం, చేరుకున్నట్టు. ఇక ఇగో లొకేషన్ చూసారా ఎలా ఉందో? ఇగో అక్కడ కనబడుతుంది. దగ్గరికి వచ్చినాం అంటే ఈ బండలు మస్తు లొకేషన్ బాగుంది. ఎట్లుంది రిషిగా? లొకేషన్ బాగుందా? అంటే ప్రయోగం చేయకూడదు. అగో ఫోటో షూటింగ్ అయితే బాగుంటుంది. ఐల్ ఉన్నది కొద్దిగా. ఇంకా వాటర్ ఫాల్కి వచ్చినట్టే అందుకున్నాం. అంటే మేము అనుకున్న గమనానికి అంటే ఏమంటారు చేరుకున్నాం అన్నట్టు. మేము ఎందుకంటే ఎంజాయ్ ఫోటో తీస్తున్నారు. కొద్దిగా ముందెళ్ళి నాకు మీకు చూపిస్తాం మళ్ళీ. అండి వాటర్ ఎలా వస్తున్నాయో ఈడనే ఇంత బాగా వస్తున్నాయంటే ఇంకా ఆడికెళ్ళి ఇంకెంత బాగా పడతాయో వాటర్ ఫాల్ చూడాలి. నేను చూపిస్తుంది చూడండి. ఇగో నీళ్ళు ఎలా పడుతున్నాయో కనిపిస్తుందా? మా వాళ్ళు ముందెళ్తున్నారు అంటే మీకు చూపెడదామని తెచ్చినాయి. ఇగో ఎంత బాగా పడుతున్నాయి చూడండి. అగో మా వాళ్ళు వెనక పడ్డారు, ఇప్పుడే దమ్ము వెనక వచ్చిళ్ళు. మా వాళ్ళు చల్ల పొట్టాపట్ట వెళ్తున్నారు. మా వాళ్ళు ఉరుకుతున్నారు, ఉరికిళ్ళగో ఆడికి. ఓ మా వాళ్ళు ఇక్కడ ఆగిళ్ళు. ఎందుకు ఆగిర్రా అంటే ఇంకెంత దూరం నడతావన్నా ఆరాడు అందేసినాం. ఇగో చూడండి అన్న ఇక్కడ అంటున్నాడు. ఏడుందిరా? అగో అగో ఆడ ఉంది నీళ్ళు కనబడతలే కదా. ఆడిపోయినా తీద్దామా? ఇగో అది తీస్తాను తీస్తా. ఇగో చూస్తారుగా ఎట్లా పడుతుంది వాటర్. ఆడిపోయినా మస్తు ఎలా ఉంది. దగ్గర వెళ్ళినా చూపిస్తా మీకు ఎలా ఉందో ఎలా లేదో. ఇగో చూస్తున్నారు ఎలా పడుతుంది వాటర్. అరే వెళ్దామా? ఓకే ఇగో మా వాళ్ళు ఉరికి చాలాగో చూడండి. వాటర్ ఫాల్ ఎన్ని బాగా పడుతున్నాయి వాటరు. అగో ఎట్టారు తట్టుకుంటాను. నేనేమి వెనుక మెల్లగా వస్తున్నా చూడండి. అగో మొత్తుకుంటాను మా వాళ్ళు. అదే వాటర్ ఫాల్కి వచ్చినాం, అందుకున్నాం, చేరుకున్నాం. మా వాళ్ళు అగో చాలా బండలు ఉన్నాయి, దిగుకుంటా వచ్చినాం. ఇగో చూడండి బాగుంది. ఇగో నీళ్ళు ఎలా పడుతుంది చూడండి. ఇగో చూశారుగా ఇంత బాగా ఉండే వాతావరణం. ఇక్కడ అందినాం రా. ఇంత బాగా దూరం వచ్చినాం. వాటర్ పడతాయో అందిన వాటర్ పడతాయో పడే అనుకున్నాం. మాకు 2 రోజుల నుంచి వర్షం వస్తలేదు, అందుకే పడతాయో పడే అనుకున్నాం. ఇంత చాలా బాగా పడుతుంది చూడండి, ఎంత బాగా పడుతుందో. మా వాళ్ళు ఒక్కొక్కరు దుంకుతారు. ఇప్పుడు ఈత కొడతాడు, ఈత వచ్చినోడు ఈత కొడతాడు. సరే చూడండి ఎట్లా చెప్తాడు. అడుగులు పడుతున్నాయి. ఇదిగో శ్రీకాంత్ వాటర్ ఫాల్ వెళ్ళినా. ఇగో చూడండి వెళ్ళేసి వాళ్ళు ముందున్నారు, చూపిస్తా చూడండి. జాగ్రత్త అంటున్నా రే. ఫోన్ పట్టు జాగ్రత్త. ఒకసారి చూపెట్టు, అక్కడ చూపెట్టుకో మంచిగా ఫోన్. జాగ్రత్త అండి. చూడండి ఎలా ఉందో. ఇంకారుగా చూపెట్టాలండి. వాళ్ళు అక్కడ ఎక్కిళ్ళు కూడా ఒకసారి చూపెట్టి చూడండి. గాయ్స్ మేము పైనకి వచ్చినాం. పైన ఎలా ఉందో చూడండి. ఇక వాటర్ ఫాల్ నీళ్ళు ఇట్లా పై నుంచి ఎలా వస్తున్నాయో ఓ చూసారుగా. ఇవి అన్ని నీళ్ళు ఇలా వచ్చినాయి. ఏడికి వెళ్తాయి అంటే చూపిస్తా చూడండి.
కిందికి వెళ్తాయి. చూశారుగా ఇది గుండం, దీంట్లో పడతాయి. ఏడికలు అంటే చాలా దూరం నుంచి వస్తాయి. ఏడికలు వస్తాయి అంటే చెప్తున్నా, అంటే తొవ్వ దొరుకుతుంది మాకు, అంటే చూస్తున్నావు ఆ ఏడికెళ్ళి వస్తున్నాయి చూడండి. మా వాళ్ళు మీద వచ్చి తానం చేస్తున్నాం, అంటే ఇట్లా ఎక్కలేము, అట్లా తొవ్వ ఉంది. ఆ తొవ్వ కాడికి వెళ్ళి ఇట్లా వచ్చినాం. చూశారుగా, వాళ్ళు చూపిస్తా. హాయ్ గాయ్స్, చూశారు కదా ఇలా ఉన్నదో వాటర్ ఫాల్. మేము చూపెట్టినాం ఇది అంతా చూడండి. చూశారుగా, ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే చాలా మబ్బయింది, అందుకే వెళ్దాం అని అన్నారు మా ఊరు. సరే కానీ వచ్చి బాగాసేపు అయింది, వెళ్దాం కానీ అన్నాం, అందుకే వెళ్తున్నాం. చూడండి మా ఊరు అందరు అంటే బండ్లు బురదలు ఉన్నాయని, వర్షానికి తడుస్తాయి, తడిచిన దిగబడతాయని మా ఊరు తొందర వెళ్తున్నారు, అక్కడ దిగబడతాయని. బాయ్ గాయ్స్, ఇంకో వీడియోతో మీ ముందుంటా.